అండి నమస్తే, వెల్కమ్ టు ఛానల్ ఉమామహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన బెండకాయ వేపుడు. దానికి కావలసిన పదార్థాలు: 10 బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగి తుడిసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఇనుము కళాయిలో వండుకుంటే టేస్ట్గా ఉంటుందండి. తర్వాత తొందరగా మంచిగా వేగిపోద్ది. ఇలాగ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇంతేనండి బెండకాయ వేపుడు. సింపుల్ చేసుకుంటేనే బాగుంటుంది, మరి అన్ని మసాలాలు వేయకుండా. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.